హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం ప్యాస్టరేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట హృదయపూర్వక స్వాగతం. నేను దావీదునకు నీతి చిగురును మొలిపించేదను, ఐ విల్ రేజ్ అప్ ఏ రైచియస్ డిసెండెంట్ ఫ్రమ్ కింగ్ డేవిడ్స్ లైన్ అనే అంశాన్ని ఈరోజు మనం విందాం. ఈ అంశంపై మన మెన్స్ ఫెలోషిప్ సభ్యులు శ్రీ ఏ శాంసన్ నవనీత్ కుమార్ గారు అందించే సందేశానికి ముందు ఈ భక్తి గీతాన్ని విందాం. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనములు. హోలీ ట్రినిటీ చర్చ్ సంఘస్థులందరికీ లెంట్ డేస్ యొక్క
శుభవందనాలు. మరియు ఈరోజు ప్రాతకాల బైబిల్ యొక్క వాక్య ధ్యానం, దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆ దినములో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. మరి ఈ శ్రమకాల దినములందు దేవుడిస్తున్న మనకి వాక్యం ఏంటంటే, మంచి రోజులు మనకు రాబోతున్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, ఇశ్రాయేలు యూదా వాళ్ళకైతే ఆ కాలంలో ఆ మాట అన్నాడు, కానీ నీతి చిగురును ఆయన మొలిపించబోతున్నాడు అన్నాడు కదండి. ఎవరండి ఈ నీతి చిగురు? యేసుక్రీస్తు ప్రభువే కదా. దావీదునకు నీతి చిగురు అంటే దావీదు వంశం నుంచి వచ్చిన నీతి చిగురు యేసుక్రీస్తు ప్రభువే. ఈ నీతి చిగురు అంటే వసంతకాలము. ఈ శ్రమకాల దినమందులు ఏం చేస్తుందో, మనం వసంతకాలంలో ప్రవేశించున్నాం కాబట్టి దేవుని యొక్క మంచి రోజులు మనకు రాబోతున్నాయి. కాబట్టి మనం శ్రద్ధగా దేవుని వాక్యాలు ధ్యానిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుంటూ ఉండాలి. అక్కడ ఏమంటున్నాడంటే, ఆ దినంలో యూదా వారు రక్షింపబడుదురు. కాబట్టి ఆ దినంలో యూదా వారు రక్షించబడుదురు. మరి ఈ దినంలో అయితే రక్షణ మనకు యేసుక్రీస్తు ప్రభు సువార్త ద్వారానే, ఆయనను అంగీకరించడం ద్వారానే. ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటండి? శిలువ మీద మన కోసము ఆయన బలియాగముగా అర్పించబడినాడు కదండి. అది దేవునికి ఎంతో ఇష్టమైనది. కాబట్టి ఆయనను ఎప్పుడైతే మనం స్వరక్షకునిగా అంగీకరిస్తామో మనకు మంచి రోజులు అనేవి ప్రారంభమవుతూ ఉంటాయి. ఈ లెంటి డేస్ లోపల ఇదే ధ్యానిస్తూ ఉన్నాము. ఈస్టర్కు రాకముందు వరకు మనం ఆయన యొక్క శ్రమకాల దినం ఎందుకు ధ్యానిస్తున్నామంటే, ఆ శ్రమకాలంలో ఇప్పుడు ఆయన లేడు, కానీ ఆయన మన కొరకు చేసిన ఆ శ్రమకాలం గురించి మనం ధ్యానించినప్పుడు మన ఆత్మ సంతృప్తి చెందుతుంది. మన హృదయం లోపల ఒక ఆనందం, మన నూతన ఆనందం వస్తుంది. ఎందుకంటే నీతి కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. మనల్ని నీతిమంతునిగా చేయడానికి, అపవాది నుంచి రక్షించడానికి, అపవాది బలహీనతను మనకు పెడుతున్నప్పుడు, ఆయన భ్రమలో మనం పడవేస్తున్నప్పుడు, ఆయన శోధనలో మనం పడవేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షిస్తూ ఉంటాడు కదండి. అలాగే ఇప్పుడు లూకాలో ఒకసారి మనం చూసుకున్నామంటే, లూకా 17వ అధ్యాయం లోపల ఏమని రాసినదంటే, నోవాహు దినంలో జరిగినట్లు మనుష్య కుమారుని దినంలో జరుగును. నోవా కాలంలో ఏం జరిగిందండి? వాళ్ళు ఏం చేస్తున్నారంట, నోవా ఓడలోకి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచుండేది. అంటే అక్కడ జరిగింది ఏంటంటే, ఎవ్వరు కూడా నోహా గురించి ఆలోచించలేరు. దేవుడు ఆ పడవ చేయబట్టి అన్నప్పుడు వాళ్ళందరూ చూసి నోవాని హేళన చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎవ్వరు కూడా ఆయన దిక్కు తిరగలేదు. అప్పుడు ఏమయ్యారు? వాళ్ళందరూ వాళ్ళ సుఖభోగంలోనే ఉన్నారు. నోవా కాలంలో జరిగింది. మళ్ళీ ఇంకొకసారి ఎక్కడ జరిగింది? లోతు దినంలో జరిగినట్టు కూడా జరిగింది. లోతు దినంలో ఏమైందండి? అప్పుడు కూడా వాళ్ళు జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. చూసినారా అండి? ఆ సమయంలో కూడా వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయి, దేవుని ఒక కార్యం చేయకుండా, దేవుని తట్టు తిరిగి చూడకుండా వాళ్ళ సమయం గడుపుతున్నప్పుడు నోవా కాలంలో ఏం చేశాడంటే, దేవుడు ఆ లోతు సొదొమను విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిపించారు. నోవా కాలంలో ఏమో జలప్రలయం, లోతు కాలంలో ఆకాశం అగ్ని గంధకం. మళ్ళీ ఈ రెండిటి నుంచి తప్పించుకోవాలి. రెండో రాకడ రాబోతున్నది. కాబట్టి మన జీవితాలలో కూడా దేవుని యొక్క స్వభావం మనం తెలుసుకొని, ఆయన రక్షణ దినం సమీపంగా ఉందని మనం తెలుసుకొని, మంచి రోజులు మనకు రావాలని దేవుడిచ్చిన ఈ మంచి ఒక అవకాశం, మనకు ఇచ్చిన ఒక మంచి మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. హోలీ ట్రినిటీ సంఘం లోపల ప్రతి ఒక్కళ్ళము సహోదరులం మనం కాదు, కానీ మన కోసం మనం ప్రార్థన చేసుకోకపోతే ఎవరు మన కోసం ప్రార్థన చేస్తారండి? ఈ సంఘం మనం ఎత్తబడాలి. నోవా పడవలాగా హోలీ ట్రినిటీ చర్చ్ యొక్క సంఘము పైకి లేవనెత్తబడాలి. అక్కడ లోతుగా వాళ్ళు ఎలా అయితే తప్పించుకున్నారో, ఆ అగ్నిగంధకం నుంచి తప్పించుకున్నారో, అలానే మనం కూడా ఈ కాలంలో కూడా సాతాను శోధన నుంచి మనం తప్పించుకోవాలి. ఎందుకంటే ఏమంటున్నానంటే 14వ వచనం లోపల, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకున్న వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకండి. కాబట్టి శరీర ఆలోచన విషయం చేసుకోకుండా నీతి చిగురన్న మన యేసుక్రీస్తు ప్రభు దావీదు ద్వారా ఎలా అయితే వచ్చాడో ఆ నీతి చిగురుని పట్టుకొని ఈ వసంత కాలం లోపల శరీరోచ్చలు నెరవేర్చుకోవడం కాదు, కానీ శరీర విషయమే ఆలోచించడం కాదు, కానీ ఆత్మ విషయమే ఆలోచించి ఆత్మ విషయంలో బలపడుతూ మన జీవితాల్లో ఈ శ్రమకాలంలో ముందుకు సాగుతూ మన హోలీ ట్రినిటీ చర్చ్ వాళ్ళందరూ ఈ శ్రమకాలంలో బహుగా గృహకూటకంలో జరుగుతున్న ప్రతి ఒక్క గృహకూటమి లోపల ఆశీర్వాదాలతో నింపబడాలని
నాది యేసుక్రీస్తు నామం ద్వారా నేను వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ చిన్న వచనం నేను ప్రార్థన లోపల ముగించుచుండగా మీరందరూ ప్రతిరోజు ఈ మీ సమయం ఇచ్చి ఈ పెందల కాడ లేచి ఈ వాక్యం చూస్తున్నందుకు మీకు అందరికి అభివందనలు స్తోత్రం తెలియపరచుకుంటాను. చిన్న ప్రార్థన చేసుకుంటానండి. పరిశుద్ధాన్ని పాదం అనేక వందం స్తోత్రం తెలియపరచుకుంటున్నాను. నా దేవ, ఈ ప్రాతకాలంలో ప్రభా నీతి చిగురుగా ప్రభావ మా జీవితాలను ప్రవేశించినందుకు, ఈ శ్రమ కాలంలో మాకు మంచి రోజులు మాకు దయచేస్తున్నందుకు నీకు అనేక వందం స్తోత్రం తెలియపరచుకుంటూ ఈ చిన్న ప్రార్థన అది యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.